రైట్, మనతో పాటు కొడంగల్ రవి ఉన్నారు. ఇదే అంశం మీద మాట్లాడదాం. బ్రదర్, ఏంది సంబరాలు జరుగుతున్నాయి ఆ వయోపరిమితి విషయంలో? మొత్తం పాలాభిషేకాలు అవుతున్నాయి రేవంత్ రెడ్డికి సంబంధించి. ఏం చెప్తారు? నిజంగానే హ్యాపీగా ఉన్నారా నిరుద్యోగులంతా? ఇంకా ఈ నిరుద్యోగ ఎస్ఐపిసికి సంబంధించినటువంటి ఉద్యమం ఏదైతే ఫేజ్ వచ్చిందో ఆ వేవ్ పోయినట్టేనా? ఇక పాలాభిషేకం చేసుకునేటోడు సిగ్గులేనోడు, పాలాభిషేకం చేయించుకునేటోళ్ళు సిగ్గులేనోళ్ళు. ఎందుకోసం అంటే గతంలో చూసుకుంటే కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు చూసుకుంటే 38, 36 ఉండే పరిస్థితి ఉండే. దాన్ని తగ్గించి 31కి తెచ్చి దాన్ని ఏదో 2 సంవత్సరాలు పెంచి 34 పెంచి మేము ఏదో పెంచినామని డబ్బా కొట్టుకోవడం తప్ప ఇక్కడ ఏం లేదు. ఇది ఎప్పుడైనా సరే ఇది కూడా ఒక రకమైన మోసమే. ఇప్పుడు గతంలో కూడా మీకు చాలా సందర్భాలు చెప్పిన, ఇప్పటికీ 2.5 సంవత్సరాల్లో 14 సార్లు మోసం చేసిండ్రు, నయవంచనకు గురి చేసిండ్రు. ఆ నయవంచన మోసంలో భాగంగా ఇది కూడా ఒక మోసమే, అంతే తప్ప వీళ్ళు పెంచినట్టు కాదు. వాళ్ళు నిజంగా పెంచాల్సి ఉంటే వయస్సు పెంచిండ్రు కదా, దాంతోపాటు 1500 సబ్ ఇన్స్పెక్టర్, 1200 పీసీ, 1200 పీసీకి వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు, బిజినెస్ కలెక్షన్ చేసుకుంటున్నారు. ఆ కలెక్షన్ తగ్గించేది ఉండే కదా, ఆ కలెక్షన్ ఎందుకు తగ్గించలేదు? అక్కడ తగ్గించలేదు. ఒకవేళ వీళ్ళు నిజంగా నిరుద్యోగుల పైన ప్రేమ ఉండి గతం నుంచి కూడా 7400 వద్దు మాకు 19200 కావాలని కొట్లాడుతున్నారు కదా, మరి అక్కడ పెంచేది ఉండే కదా. అక్కడ పెంచరు, ఇక్కడ పెంచుతారు. అంటే ఆర్థికపరమైన అంశాలకు వాళ్ళ లాభం వచ్చేటట్టు ఉంటే ఇప్పుడు కొంత పెంచితే ఒక 2 సంవత్సరాలు మాత్రమే పెంచిండ్రు, మరి ఇంకో 2 సంవత్సరాలు పెంచేది ఉండే కదా. 38 తీసుకొచ్చేది ఉండే కదా సబ్ ఇన్స్పెక్టర్, 36 తీసుకొచ్చేది ఉండే కదా పీసీని. మేము అడిగింటాం కదా, మరి అక్కడ ఎందుకు చేయలేదు? అంటే వీళ్ళకి ఎంత అవసరమో, ఎంత లాభం చేకూరుతుందో అంత మాత్రమే చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. తెలంగాణ నిరుద్యోగ జేఏసీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నామంటే మేము అడిగింది ఏదైతే ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉంది కదా, 1200 అట్లానే 1500 ఫీజు ఏదైతే ఉందో అది తగ్గించమని అడిగినాం, కానీ తగ్గించలేదు. అక్కడ కూడా అట్లానే లాంగ్ జంప్ విషయము 4 మీటర్లు కదా, తెలంగాణలో ఒకటి ఇట్లుంది, యావత్ భారతదేశంలో ఉన్నట్టు ఏ రాష్ట్రంలో కూడా 4 మీటర్లు లేదు, 3.8 ఉంది. దాన్ని మేము అడిగినాము. ఆ తర్వాత ఇప్పుడు షార్ట్ పుట్కు కానీ అట్లానే లాంగ్ జంప్ కానీ మార్క్స్ యాడ్ చేస్తారు, కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ క్వాలిఫైయింగ్ ఉంది, ఇక్కడ కూడా మార్క్స్ యాడ్ చేయండి అని అడిగినాము. అవన్నీ ఏం చేయకుండా ఇప్పుడు కూడా చూడండి, ఇది కూడా ఆర్థికపరమైన అంశం కాదు. ఏది లాంగ్ జంప్ కానీ అండ్ షార్ట్ పుట్ సంబంధించిన మార్క్స్ యాడ్ చేయండి అంటే అక్కడ కూడా యాడ్ చేయలేదు. అంటే ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తుంటే వాళ్ళకి ఏది ఇష్టమో అది మాత్రం చేస్తున్నారు, నిరుద్యోగులకు ఏది ఇష్టమో ఏది అవసరమో చేయట్లేదు. కాబట్టి బరాబర్ ఇది నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వంగానే మేము భావిస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ మీరు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ఈవెంట్స్కు సంబంధించి కావచ్చు, ఫీజు విషయంలో కావచ్చు, ఇవన్నీ పక్కన పెట్టి ఓన్లీ వయో పరిమితి మీద పడ్డరు. రీసెంట్గా చూసుకుంటే మీరు చేసినటువంటి ఉద్యమాలు చూస్తే చాలామంది ఈ వయో పరిమితి తగ్గించాలి అంటే ఫస్ట్ స్టార్ట్ చేసిన ఉద్యమం ఏంది, పోలీసు ఎస్ఐపిసికి సంబంధించి మాకు పోస్టులు పెంచాలి, 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్పారు. 19,000 పోస్టులు మాకు నోటిఫికేషన్ వేయాలని చెప్పిన వాళ్ళు ఈరోజు వయోపరిమితి వరకే ఆగిపోతున్నారని అనిపిస్తూ ఉంది. ఎట్లా చూడొచ్చు దీన్ని? అంటే ప్రభుత్వానికి చాలా వినతులు చేసిండ్రు, అనేక రకాలుగా ధర్నాలు చేసిండ్రు. నిరుద్యోగ ఉద్యమం అంటే ఎత్తుపల్లాలు ఉంటుంది, ఇక్కడికి ఆగిపోయింది అనేది, ఏ ఉద్యమం అయినా ఎత్తుపల్లాలు ఉంటుంది, ఇక్కడికి ఆగిపోయింది అనేది ఏముండదు. బరాబరి 19,000 పెంచే వరకు కొట్లాడతాము, అందరు మిత్రులు కూడా కలిసి కొట్లాడతారు. దానికి వెనకడి చేసే పరిస్థితి ఏమీ లేదు. ప్రభుత్వం పైన బరాబరి ఒత్తిడి తెచ్చి ఇంకా 3 జిల్లాలకు పోస్టులు వేసేది ఉంది. ఆ 3 జిల్లాలతో పాటు కలిపి మొత్తంగా 19,000 పోస్టులు వేయాలనేది మా ప్రధాన డిమాండ్. దాంతోపాటు ఎక్కడ ఆగిపోదు ఉద్యమం. ఇప్పుడు ఏమైంది, ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అభ్యర్థుల్లో 3 చేంజ్ అవుతుంది. అయ్యా చివరిగా మాకు ఇదన్నా చేయండి అని చెప్పేసి ధోరణితో చేసిండ్రు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమం ఆగిపోయిందని అనుకోవద్దు. ఉద్యమంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. గతంలో మనం తెలంగాణ ఉద్యమం చూసినా, మరే ఉద్యమం చూసినా ఎత్తుపల్లాలు ఉంటాయి. అందులో భాగంగానే కొద్ది నిశ్శబ్ద వాతావరణం ఉంది. నిశ్శబ్ద వాతావరణం తర్వాత తుఫాన్ల మళ్ళీ ఉద్యమం వస్తుంది. బరాబరి 19,000 ఉద్యోగాలు సాధించే వరకు వెనుకడి చేసే పరిస్థితి. మీరు అన్నారు, ఇంతకుముందు మీరు అన్నట్టు మేము గయ్య అడిగితే ఓన్లీ ఇప్పుడు అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇచ్చిన వయోపరిమితి ఏదైతే ఉందో దానికి వీళ్ళే తగ్గించి మళ్ళీ ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు పెంచి మేము కొట్లాడిన తర్వాత 2 సంవత్సరాలు పెంచి మళ్ళీ మేము ఇచ్చినాం అని చెప్పి వాళ్ళు ఏదో కలరింగ్ ఇస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడుతాను. ఏంది అసలు వాళ్ళే తగ్గించడం ఏంది, వాళ్ళే 2 సంవత్సరాలు పెంచడం ఏంది, ఇదంతా అసలు ఎట్లా చూడొచ్చు మనం? ఇదంతా రాజకీయపరమైన డ్రామా. గతం నుంచి కూడా నిరుద్యోగ చేసిగా మేము చెప్తున్నది ఏంటంటే, అయ్యా ఇది ఒక ఆర్థికపరమైన అంశంగా చూడకండి, ఇది సామాజికపరమైన అంశము. ఈ సామాజికపరమైన అంశంగా మాత్రం చూడండి, మీరు రాజకీయపరమైన అంశంగా చూడకండి. అంటే పదే
నిరుద్యోగ అంశాన్ని ఒక రాజకీయపరమైన అంశంగా చూస్తున్నారు కాబట్టి ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారు. ఈ డ్రామాలన్నిటి మనం తెలంగాణ ఉద్యమంలో చూసినాము. ఈ డ్రామాలన్నిటి తెలంగాణ ఉద్యమంలో అనేక మంది తెలంగాణ బిడ్డలు చచ్చిపోయినప్పుడు వీళ్ళు చూసినాము. అట్లానే ఇక్కడ కూడా కాంగ్రెస్ అంటేనే డ్రామా, డ్రామా అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటేనే డ్రామా పార్టీ, మనకందరూ కూడా తెలిసినటువంటి విషయం. ఇది వాళ్ళు ఆడుతున్నటువంటి డ్రామా. గతంలో మీరు ఒకసారి చూస్తే చాలామంది ఒక కథ చెప్తారు, కోడికలను వీకేసి లాస్ట్కు బొచ్చు మిగిలితే ఒక కొన్ని గింజలేస్తే ఎరగ తిన్నట్టు. ఇప్పుడు పరిస్థితి, నిరుద్యోగుల పరిస్థితి కూడా అట్లా ఆ రకంగా చేద్దాం అనుకున్నారు. కానీ గతంలో వేరే ఉండి ఇప్పుడు నిరుద్యోగులు అనే వ్యక్తి అందరూ కూడా చాలా వ్యక్తిగతంగా అంటే మనం ఎవరో ఒకరు చెప్తే వినేటట్టు కాకుండా వ్యక్తిగతంగా చాలా చైతన్యమై ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాన్ని ఇప్పటికీ అర్థం చేసుకుని ఉన్నారు. వీళ్ళు చేస్తున్నటువంటి ఆటలు గతంలో నుంచి 14 సార్లు, మళ్ళీ కూడా చెప్తున్నా, ఈ 2.5 సంవత్సరాల్లో 14 సార్లు మోసం చేసిండ్రు. 14 సార్లు మోసం చేసి నయవంచనకు గురి చేసిండ్రు. సో ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలే పరిస్థితి లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ విధానం ఏందో మాకు అర్థమైంది. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఈ విషయంలో కావచ్చు, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విభజించు పాలించులాగా ఒక దానికి డైవర్ట్ చేసి 19,000 నోటిఫికేషన్ అనే అంశాన్ని కూడా పక్కదారి పట్టించి ఓన్లీ వయోపరిమితి మీద మాట్లాడే విధంగా ఈరోజు ముందళ్ళు తీసుకొని వచ్చిండ్రు. ఎట్లా చూస్తారు ఇదంతా? అంటే వయోపరిమితి మీద మాట్లాడే విధంగా కాకుండా మేము ఎవరిని విభజించలేదు. మేము నిరుద్యోగులందరం కలిసికట్టుగానే ఉన్నాం. అందరం ఒకే తాటిపైన ఉన్నాం, ఒకే తాటిపైనకి వస్తాం. ఆ విడిపోయినరు అనేదంతా కూడా ప్రతిపక్షాల కుట్రగా భావిస్తాయి. ఎందుకంటే వీళ్ళు విడిపోయినరు, వీళ్ళు అదో రకంగా ఉన్నారు, ఇదో రకంగా ఉన్నారు అని అంటే మాత్రం దాన్ని జనాల లోపలికి తీసుకెళ్తే నిజంగా విడిపోయినరు, నిజంగా అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు అనేది ఒక రకమైన అభద్రతా భావాన్ని క్రియేట్ చేయడానికి చేస్తున్నటువంటి పరిణామంగా నేను భావిస్తా. అట్లానే మాకు ఇస్తానన్న 1,82,000 ఉద్యోగాలు ఇంకా బాకీ ఉన్నారు. 2 లక్షల్లో 1,82,000 ఉద్యోగాల్లో మొదటి దఫాగా ఈ 19,000 ఉద్యోగాలు వేయాలి. ఇంకా మాకు బాకీ ఉన్నటువంటి ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3తో పాటు మెగా డిఎస్సి 25,000తో మెగా డిఎస్సి వేయాలి. ఆ తర్వాత పవర్ సెక్టర్లో దేశ చరిత్రలో ఆ ఎంప్లాయీస్ ఎక్కడ కూడా మాకు స్టాఫ్ కాల్ ఉంది, మాకు ఇమ్మీడియట్గా భర్తీ చేయండి అని ఎక్కడ కూడా అనలేరు. కానీ తెలంగాణలో పవర్ సెక్టర్ వాళ్ళు వెళ్ళి అయ్యా మాకు ఏఈలు తక్కువ ఉన్నారని చెప్పేసి పవర్ సెక్టర్లో ఉన్నటువంటి ఏఈ అసోసియేషన్ వాళ్ళు డిప్యూటీ విక్రమార్క గారికి వినతి పత్రం ఇచ్చిండ్రు. అక్కడ కూడా దాదాపు 7,200 పోస్టులు ఖాళీ ఉన్నాయి. వాటన్నిటిని కూడా భర్తీ చేయాలి. వాటన్నిటిని భర్తీ చేయని పక్షంలో బరాబరి మేము తీసుకుపోయే కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సి వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్తాను.